హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు సండే రోజు మనం అందరూ చికెను మటన్ చేస్తుంటారు కదా. నేనైతే పనస గింజలతో కర్రీ అనేది చేస్తున్నానండి. చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, మంచి ప్రోటీన్ కూడా ఉంటుందండి. ఇవి పనస పండు తినేసిన తర్వాత గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలను ఉడకబెట్టి పీల్ అవుట్ చేసేసాను నీట్గా. ఇప్పుడు వీటితో మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా ఒక పాన్ పెట్టుకోండి. పాన్లో మనం గింజలు బట్టి తీసుకోండి. నేనైతే ఒక గంటె ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో పట్టా, లవంగా, కొద్దిగా గరం మసాలా ఏమేమి ఉంటాయో అవి తీసుకోండి. అలాగే ఒక ఆనియన్ అనేది నీట్గా కట్ చేసుకునేసి వేసుకోండి. ఇవి నీట్గా మనకు యాగాలండి. మరీ బ్రౌన్గా యాగనవసరం లేదు, మీడియంగా ఏగితే చాలు. ఎర్రగడ్డ ఏగేటప్పుడే దాంట్లో మనకు కూరకు కావాల్సినంత ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసుకునేసేయండి. అలాగే కొద్దిగా తెల్లగడ్డ అల్లం మసాలా కూడా వేసుకోండి. ఇలా నీట్గా అనేది కర్రీ అనేది నీట్గా వేయించుకోండి. మసాలా అనేది నీట్గా యాగాలండి. నీట్గా ఏగిన తర్వాత ఎర్రగడ్డ అవంతా ఇప్పుడు దీంట్లో నేను తీసుకున్నాను పచ్చి కొబ్బరి గసాలు, ఒక టమోటా అనేది యాడ్ చేసుకున్నాను. దాన్ని నీట్గా మిక్సీలో వేసుకునేసి మెత్తని పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని కూడా కొద్దిగా వేసుకున్నాను. దీన్ని కూడా నీట్గా అనేది వేయించుకోండి. వేగిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, మనం గరం మసాలా వేసేసాం కాబట్టి పోపులో ఇంకా మసాలాలు అవసరం లేవు, ఉత్త ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి వేగిన తర్వాత కొద్దిగా అయితే కారం వేసుకున్నానండి. ఉప్పు కారం అనేది చాలా తక్కువే పడతాయి, ఎక్కువ పట్టదు. కారం కూడా నీట్గా వేగిన తర్వాత మనమైతే గింజలు ఏవైతే తీసుకున్నామో ఆ గింజలు నీట్గా వేసేసుకునేసేయండి. గింజలు అనేది ఉడకబెట్టుకునేటప్పుడే కొద్దిగా అనేది ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పు అనేది వేసుకున్నామంటే మనకు గింజల్లో ఉప్పు పడుతుంది. ఇట్లా మూత పెట్టుకుంటూ నీట్గా మగ్గనియండి. మసాలా అనేది గింజల్లోకి అనేది బాగా పడుతుంది. మనం ఉల్లగడ్డ, చాంగడ్డ చేసుకున్నప్పుడు ఎలా అయితే అవుతుందో అలా చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొద్దిగా మెత్తగా అనేది ఉడకనియండి. మసాలాలంతా వేగిన తర్వాత కొద్దిగా అనేది వాటర్ అనేది పోసుకునేసేయండి. ఇలా వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే ఆ మసాలా అనేది ఆ పనస గింజలకు అనేది బాగా పట్టుకుంటుంది. దాంట్లో కూడా మనకు మసాలా అనేది పడుతుందనమాట. ఉప్పు, కారం, మసాలా అంతా పట్టి టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా మూత ఉడకబెట్టుకున్నామంటే మనం వేసిన ఆయిల్ కూడా పైకి ఫామ్ అవుతుంది. అలాగే కూర అనేది మంచిగా ఉడికి చూడండి మనకు సూపర్ లుక్తో అనేది మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, టిఫిన్ దేంట్లోకైనా, రోటీలోకి, ప్రతి ఒక్క దాంట్లో సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. నాకు అన్నంలో కన్నా చపాతీలోకి అయితే సూపర్గా నచ్చిందండి. మా బాబు కానీ చపాతీలోకి ఇష్టంగా తిన్నాడు. పిల్లలకి అనేది హెల్తీగా అనేది ఇలా చేసి పెట్టండి. ఎంతసేపు చికెను, మటన్ అనే కాకుండా ఇలా వెరైటీగా అనేది చేసి పెట్టండి. అలవాటు చేస్తూ ఉంటే నిదానంగా అలవాటు అవుతాయి. చూడండి, దీని ఈ కుర్మా అనేది గట్టిగా అనేది ఉడకనవసరం లేదు, కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుందండి. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే నాకు చూడండి వేడి వేడిగా అన్నము, చూడండి పనస గింజల కుర్మా, అలాగే వేడి వేడిగా టమోటా రసం అన్నీ రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అందరికీ నచ్చిందని